ఇష్ట నరసాతులా కర్తవ్యం దైవమాన్య. What is your name? Hasina. Hasina. Which part of India are you from? Bangladesh. Oh, Bangladesh. Okay. Are you working? Yeah, in a shop. In barking. Oh, in barking. Yeah. Okay. In my house, washing, cleaning. Cooking I will do. Okay? Okay. Come, I'll show you. అమ్మకి మందులను తీసిపెట్టావు కదా? ఈరోజు చాలా ఎక్కువగా ఆయాసం వచ్చింది. వచ్చేటప్పుడు మందులిచ్చే వచ్చాను. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతోంది. మా నాన్న పోయాక 38 సంవత్సరాలుగా తను ఎన్నో కష్టాలు పడటం నేను చూశాను. ఒక్కోసారి చాలా లేటుగా నిద్రపోతూ ఉంటే కిచెన్లో ఏదో శబ్దం వస్తుంది. అప్పుడు మేల్కొన్న తను మళ్ళీ తెల్లవారే వరకు అసలు నిద్రపోదు. అది కాదండి, నాకు తెలియక అడుగుతున్నాను. అమ్మని చూసుకోవడం పెద్దవాళ్ళకు మాత్రమే బాధ్యత. ఎందుకంటే ఎంతో కాలంగా ఆవిడ మనతోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఒక వారం అయినా జిమ్మి తీసుకువెళ్ళి ఆయన ఇంట్లో ఉంచుకున్నారా? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తుంటారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మమ్మీని తీసుకువెళ్తాను, ఆవిడ కొద్ది రోజులు మాతో ఉంటుంది అని. ఊరికే ఇలా కబుర్లు చెప్పడమే గాని ఒక్కసారి కూడా ఆవిడ్ని తీసుకువెళ్ళలేదు. కాదు, ఈ మధ్య అమ్మకి ఆరోగ్యం బాగుండటం లేదు కదా. తనకి ఎప్పుడు ఏ మందులు ఇవ్వాలో నీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. అలాంటప్పుడు వాడు ఎలా తీసుకువెళ్తాడో? సర్లేండి, అంటే నేను నర్సు ఉద్యోగం చేయడమే కదా తప్పు. ఏమండి, 5 గంటలకు ఒకసారి ఆవిడికి మందులు ఇవ్వడానికి నర్సింగ్ చేసి డిగ్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రేమ, మానవత్వం ఉంటే చాలు. ప్రైవసీ, డైనింగ్ అవుట్ తమ్ముడికి. ఇక మిగిలిన బాధ్యతలన్నీ మీ నెత్తిన పడేశారు. ఒక్కొక్కసారి నీ నోరుందే. అయ్యో, ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన వీధిలో ఒక అమ్మాయి చూడ్డానికి తెలుగమ్మాయిలాగే ఉంది. నాకెప్పుడు కనిపించినా ఆ అమ్మాయి ఒక నీగ్రో వాడితో మాట్లాడుతూనే ఉంటుంది. ఏమండి, నేను చెప్పింది విన్నారా? లుక్ సరసు, నీకు 1,00,000 సార్లు చెప్పాను నీగ్రో అనే పదమే వాడకూడదని. సర్లేండి, నేను నా బెడ్రూమ్లో కూడా మాట్లాడకూడదా? అవును, ఇప్పుడు బెడ్రూమ్లో మాట్లాడతావు, తర్వాత 10 మంది ముందు మాట్లాడతావు. సరసు, ఒక్కోసారి నీ మాటలు వింటుంటే నువ్వు అసలు స్కూల్కో కాలేజీకో వెళ్ళలేదనిపిస్తుంది. కాలేజీకి వెళ్ళడం వల్లే వాళ్ళ మాటల్లో తప్పు నాకు అర్థమైంది. మీరే చెప్పండి, ఆ అమ్మాయి నన్ను చూడగానే ఎందుకు గబుక్కుని దాక్కోవాలి? అదే గనక మన దీపు అయ్యుంటే అక్కడే 4 తగిలించేదాన్ని. అందుకే చెప్తున్నానండి, మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. ఇంకా ఇక్కడే ఉండి ఎందుకు టెన్షన్ పడ్డావు? సరసు, నువ్వు పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉంటున్నందువల్ల ఇలా మాట్లాడుతున్నావు. నేను నీకు ఎన్నో రోజులుగా చెప్తున్నానుగా ఆ సీఏ కోర్సు డీటెయిల్స్ కనుక్కోమని. నాకే కంట్రీలో ఉద్యోగం చేయడం ఏమాత్రం నచ్చలేదండి. చూడండి, మీకు మీ అమ్మాయిలకి ఈ ఇంగ్లాండ్ చాలా గొప్ప కావచ్చు, కానీ నేనిక్కడ ఉండలేను. నా మాట వినండి, మీరు 2 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ ఎక్స్పీరియన్స్తో ఇండియాలో మీకు మంచి ఉద్యోగం దొరుకుతుందండి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకండి ఉండడం? సర్లే, ఇటువంటి ఒక హాస్పిటల్లో ఇలాంటి పొజిషన్లో ఉండడం అనేది ఎంత గొప్పో తెలుసా? అర్థం చేసుకో. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఈ సిటీకి మన దేశంలో ఉండే సిటీకి తేడా ఏముంది? ఇట్స్ ఆల్ గ్లోబల్ కల్చర్ ఎవ్రీవేర్. ఇప్పుడు మన దేశానికి వెళితే మన అమ్మాయిలు మన మాట విని నడుచుకుంటారని గ్యారంటీ ఏముంది? చెప్పు చెప్పు.
అక్కడైతే అట్లీస్ట్ 2 దెబ్బలైనా కొట్టచ్చు. లుక్ సరసు, ఇప్పుడు నేను నీతో గొడవపడే మూడ్లో లేను. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ టు నైట్. ఓ పని చేద్దాం, మనం ఇది రేపు మాట్లాడుకుందాం, ఓకే? ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో. నాకు ఈ వర్క్ అవ్వాలి.